మెదక్ జిల్లా వెల్తురి మండలం బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుండి ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం గణపతి హోమం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కంకణాధారణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామికి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామని, సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ కార్యక్రమాలతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్కిరెడ్డి గారి అంజిరెడ్డి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని గోపాలను కళ్యాణం విజయవంతం చేసి స్వామివారి గొప్పకు పాత్రలు కాగలరు. ఇట్టి కార్యక్రమంలో 16/3/2026 నుండి 18/3/2026 వరకు నిత్య అన్నదానం జరుగును కాబట్టి భక్తులందరూ అన్నప్రసాదం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరి ఆశీర్వాదం, మనందరి శివపార్వతుల ఆశీర్వాదం మనందరికీ ఉండాలని ఆశీర్వాదం. శ్రీ భ్రమరాంబా సహిత మల్లికార్జున స్వామి దేవత నమః. శ్రీ గురుభ్యో నమః. సదానందమహం వందే మదనానంద సంతం శ్రీకృష్ణానందపర్యాప్తం తలదాక్షేత్రసిద్ధం సదానంద సమారంభాం మదనానంద శ్రీకృష్ణ మాధవోపి గురుమండలం ఆశ్రయం సద్గురు పాదాలకు నమస్కరిస్తూ శ్రీ భ్రమరాంబా సహిత మల్లికార్జున స్వామి బస్వాపూర్ క్షేత్రం నందు 49వ వార్షికోత్సవాన్ని ఈరోజు 16 మార్చి 2026 సోమవారం నుంచి 18 మార్చి 2026 బుధవారం వరకు చేసుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు మంటపారాధన, ఆవాహిత దేవతా హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. రేపు శ్రీ భ్రమరాంబా సహిత మల్లికార్జున స్వామికి విశేష అభిషేకాలు, తర్వాత కళ్యాణోత్సవం జరుగుతుంది. సాయంత్రం పూట ప్రదోషకాల పూజ, తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి ఉదయం 6 గంటలకు శ్రీ భ్రమరాంబా సహిత మల్లికార్జున స్వామికి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మల్లికార్జున స్వామి దేవస్థానం బసవాపురంలో 49వ వార్షికోత్సవం ఈ రోజు నుండి 3 రోజుల వరకు అంగరంగ వైభవం జరుగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 16/3/2026 నుండి 18/3/2026 వరకు నిత్యాన్నదానం మన అంజిరెడ్డి గారు చేస్తున్నారు. అంజిరెడ్డి గారు అన్నప్రసాదం చేస్తున్నారు కాబట్టి కార్యక్రమాన్ని అందరూ అన్నప్రసాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీ నమః, యశోలక్ష్మీ నమః, శాంతాయే నమః, సుప్రియాయే నమః, సుకలాయే నమః, శివాయే నమః, సుఖదాయే నమః, సులక్ష్మీ నమః, సుదాయే నమః. విశ్వేశ్వరాయ మహాదేవాయ
इमं यज्ञं विविक्षतां कृतान् नोपदीमभिः ओषधयः संवदन्ते सोमेन सह तस्मै वाहयामि Namaste.